వెంకటేష్ చెప్పండి సార్. ఎలా ఉన్నావు? బాగున్నా. బాగా వస్తుందా? బాగా వస్తాను. నెంబర్స్ని కంట్రోల్ చేస్తున్నావు? అయింది సార్. ఇది పూత బాగా వస్తుంది, ఎక్సలెంట్గా వస్తుంది. షెడ్యూల్ కంటిన్యూ చేస్తున్నావా? రౌండ్ నైట్ వర్షం పడింది కదా, భారీ వర్షం. అవును సార్, నైట్ భారీ వర్షం. ఫ్లవర్స్ ఏం డ్రాప్ కాలే ఇంకా. చూద్దాం ఏమన్నా డ్రాప్ అవుతుంది ఏమి అనేది. చలో ఒకసారి చూద్దాము. ఫ్లవరింగ్ షెడ్యూల్ ఎంతవరకు అయింది? ఇది కంప్లీట్ సార్. ఏది ఏది పెన్ అవుతుంది సార్, అంతే. ఇది పట్టుకోది ఏమవి పిల్లలా స్ట్రిప్స్ కొట్టినావా? అవును సార్, ఇవి ఇచ్చాను. ఇది ఆ రోజు నేను రాసిచ్చినది కదా. ఇది యూట్యూబ్ ఛానల్ చూస్తూనే సార్ చేయండి. అది చేస్తున్నావు మనం. తర్వాత మనం వచ్చిన తర్వాత ఇంకెంత బాగా చేయాలి నువ్వు. చెట్టు నిండా పూత వచ్చింది, బాగా వచ్చింది. బాగా వచ్చింది. చెట్టుకి ఎన్ని పూతలు ఉంటాయి? నాకు అందాజు అన్నీ ఉంటుంది. అందాజుగా చెప్పు. అందాజు ఉంటుంది ఒక 500 ఉంటాయి. ఇది ఇప్పుడు కాయ అది నాకు అది గుర్తులేదు సార్. ఇంకా ఎట్లా అవుతుంది కాయ అనేది ఇంకా ఫస్ట్ పంట కదా, కాయ ఎట్లా కొత్త అవుతుంది అంటే ఇట్లా అవుతుంది. అదోరా ఇదేముంది సಮೇక కాయ ఇట్లా అవుతుంది. ఇప్పటికి 37 రోజులు పూత. 17వ తారీఖు. ఈరోజు ఎన్ని రోజులు అయింది ఇది ఎగ్జాక్ట్గా? 37 దినాలు సార్. 37 రోజులు మొత్తం. 37 రోజులు పూత మొత్తం సార్. సో షెడ్యూల్ ఎన్నిసార్లు అయింది? షెడ్యూల్ 4 రౌండ్లు సార్. 4 రౌండ్లు అయిపోయింది. రౌండ్ కూడా బాగున్నాయి కదా? బాగుండా సార్. ఇంకా దీనికి జ్వరం వస్తున్నాయి. వర్షం వచ్చి కొంచెం కనబడతలేదు సార్. ఓకే ఓకే ఓకే. ఎమిక్ యాసిడ్ వదిలినావు, యాసిడ్ వదిలినావు, వేలంపురం ట్రీట్మెంట్ ఇచ్చినావు, స్ప్రెడ్ కలుపుకున్నావు. నీకు మేజర్ ప్రాబ్లం, తోటలో ఉండే ప్రాబ్లం అదే ఉన్నింది. ఇదే సార్. అది కంట్రోల్ అయిన వెంటనే, వదిలిన వెంటనే ఫ్లవరింగ్ వచ్చింది సార్. ఫుల్గా వచ్చింది. సో అది అయిపోయింది. ట్రిప్ షెడ్యూల్ ఇది 4 సార్లు అయిపోయింది. అయిపోయింది. బోరాన్ క్యాల్షియం అయిపోయింది. ఓకే, 5 days షెడ్యూల్ కంప్లీట్ చేస్తున్నావు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కొట్టినావా? ఇది అన్నీ అయిపోయింది. 5 దినాలు కూడా కొట్టినా సార్. ఉన్నా లేకుండా కొట్టినా. వర్షం పడతాను సార్ వారం నుంచి. అదే ఎక్సలెంట్, వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే నువ్వు ఆ ఈజ్ ఉంది, అది చేయాలి. అవును సార్. ఫ్లవర్ తోట బాగా తిప్పించుకోవాలి సార్. అదే సెట్ చేసుకోవాలనేది చాలా ఉంది అనమాట. ఇది కంట్రోల్ అయిందా? సార్ అది కంట్రోల్ అయింది కదా. ఫోన్ చేయండి కదా, చెప్తారు కదా. అదే కంట్రోల్ అయింది సార్. అది ఇది మేజర్ ప్రాబ్లం. ఇది యాక్చువల్లీ ఫ్లవరింగ్లో వచ్చేది కొన్నిటికం. ఇది మేజర్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ని జస్ట్ సింగిల్ స్ప్రే అంతే సార్. సింగిల్ స్ప్రే అది కొడుతులే తాతయ్య కంట్రోల్ ఆటికి ఆగిపోయింది కదా. ఎక్కడ ప్రాబ్లమేటిక్గా రాలేదు సార్. నెక్స్ట్ పొమగ్రనేట్ ఫ్లవరింగ్ స్పెషల్ అది వదులుతాను సార్. అది వదులుతున్నావా? స్లరీ 2 గడ్డి చూడు ఎట్లా వచ్చింది నీకు. అదే సార్, జేమ్ అదే జేమ్ చూడని. ఇక్కడ చూడి, ఈ చెట్టులో కనీసం 1000 పూతలు ఉంటాయి. పూతల కన్నా నీకు గడ్డి బాగా జాస్తి వస్తుంది సార్. గడ్డి బాగా బలంగా తింటా అందనమాట. ఎందుకంటే గడ్డి పీకితే రూట్స్ డిస్టర్బ్ అయ్యి ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. అందుకే అడిగి చేద్దాం ఊరికే ఉన్నాం సార్. అందుకోసమే తీయద్దని చెప్పినాను నీకు. బ్రష్ కట్ రేసి సరేనా? లేకపోతే సార్ తీసుకోక ఇట్లా కత్తిరించా సార్. ఇట్లా అట్లా కూడా చేసుకోవచ్చు, కానీ ఏమంటే రూట్ డిస్టర్బ్ కాకుండా చేసుకోవాలి. ఏం చేసినా కానీ రూట్ అనేది డిస్టర్బ్ కాకూడదు. తీయనా సార్, చూపిస్తాను. కొత్త చెట్లు తీయనా చూపిద్దామని. ఓకే, ఒకసారి చూపిస్తాను. చూద్దాం ఒకసారి చూద్దాం అది కూడా. సో ఈ 35 రోజుల్లో హైయెస్ట్ టెంపరేచర్ ఎంత? ఇది 41, 40, 42, 41. 41. ఓకే ఓకే. యాజ్ ఇట్ ఈస్ అది ట్రిప్ షెడ్యూల్ ప్లస్ అంతా వదులుతున్నా. ఫ్లవరింగ్ టెన్షన్ పడుతున్నావు. ఏం టెన్షన్ పడదు, నేను ఉన్నాను కదా సార్. దాని తగ్గట్టుగా వర్షం పడింది కదా, ఇప్పుడు వాతావరణం మారిపోయింది. లాస్ట్ 10 days కి ఇప్పటికి వాతావరణం వెంటనే చేంజ్ అయిపోయింది. వాతావరణం బట్టి నీకు షెడ్యూల్ మారుస్తాను, ట్రిప్ షెడ్యూల్ మారుస్తాను. స్లరీ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేయి. స్లరీ ఇస్తాను. స్లరీ వదులుతున్నందుకే నీకు చూడి
ఏ చెట్లు అయినా కానీ పూత రాలేదు అన్నట్లు ఏమైనా ఉందా? అన్ని వచ్చినాయి సార్, అన్ని వచ్చినాయి. ఓవరాల్ గా చెట్టుకి ఓవర్లేడ్ పూతలు వస్తున్నాయి ఎక్కడ కానీ. ఈ ఈ చెట్లో చూడు, పూతకి కొమ్మలు వంగిపోతున్నాయి సార్. పూతకి కొమ్మలు వంగిపోతున్నాయి మొత్తం. దీంట్లో ఎన్ని పట్టుకొచ్చారు అన్నది? నీకు ఎన్ని కావాలి చెప్పు, అన్ని పెట్టిస్తా. ఎన్ని పట్టిస్తాను? మాకు ఇది ఇంకా ఐడియా లేదు కదా సార్. ఐడియా లేదు కాబట్టి చెట్టుకు 100 కాయలు పెట్టి పొట్టి 100 కాయలు 100 కాయలు పెట్టించు. 80 నుంచి 100 కాయలు చాలు. కాస్త అవి పొట్ట చూడు, ఏమో వాన వస్తాం, వర్షం వస్తాం కదా. వర్షం వచ్చినా కానీ నీకు ఎంత డ్రాప్ అయినా కానీ, సో మేల్ ఫ్లవర్ ఏది ఇంటర్మీడియట్ ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. ఫీమేల్ ఫ్లవర్ ఆడపూత ఇట్లా పైకి చూస్తూ, అదేమన్నా ఉంటే పోతుంది. పైకి చూస్తూ వాటర్ డ్రాప్ లోపల పడితే దాంట్లో పూతలో ఉండే ఆ పుప్పొడి, పసుపు రంగులో ఉంటాడు కదా ఆ పుప్పొడి, మొత్తము ఎల్లోష్ అయ్యి మొత్తం వాటర్ రూపంలో కారిపోతుంది. అది పాలినేషన్ పౌడర్ వెళ్ళిపోయింది అనుకో, ఆటోమేటిక్గా ఆ ఫ్లవర్ అనేది డ్రాప్ అయిపోతుంది. నీకు అన్నీ అట్లా జరగవు. కింద చూసేదాని మీద వర్షం పడింది అనుకో, చూడు ఇది ఫీమేల్, ఇవన్నీ కిందకి చూస్తున్నాయి. అనుకోకుండా ఏదన్నా వర్షం డ్రాప్ లోపలికి పోతేనే నీకు ప్రాబ్లం అయ్యేది, లేకుంటే ప్రాబ్లం అవ్వదు. ఫ్లవరింగ్ మాత్రం రెడ్గా ఒక చీర చుట్టూ వర్షం పడి డల్ అయ్యేది. గాలి కూడా చూడు ఎట్లుంది, ప్రెషర్ గా ఉంది అసలు. కొంచెం ముందు వచ్చిండేది, ముందు వచ్చినదంతా పీస్ అయిపోయింది, ఇదంతా పిందెలు అయిపోయినాయి, పెట్టి పిందెలు అయినాయి. ఇప్పుడు కూడా అయిపోతాయి, ఇంకో 10-15 రోజుల్లో మొత్తం కంప్లీట్ గా అయిపోతాయి. ఈ వర్షం పని నుంచి అసలు కొంచెం వర్షం గురించి ఏం ఆలోచించద్దు. ఇంత పెద్ద వర్షాలు వస్తున్నాయి, ఈ వర్షాలు తగ్గట్టుగా మేనేజ్మెంట్ మారుద్దాం. మందులు షెడ్యూల్స్ అన్ని చేంజ్ చేద్దాం. దాని తగ్గట్టుగానే మనం మెడిసిన్స్ ఏ విధంగా వాడుకోవాలి, ఏమేమి లేదనేది కంప్లీట్ ఒక షెడ్యూల్ ఇస్తారు. నువ్వు వాడినావు, అన్ని వాడినా సార్, మీరు ఇచ్చిన ఉన్నా లేకుండా అన్ని వాడినాను కంప్లీట్ గా. నేను కూడా వాతావరణం తగ్గట్టుగానే ఇచ్చాను నీకు, ఏం పెద్ద పెద్ద మందులు లేలే, ఏం పెద్ద లేదు సార్. సో నీకు బడ్జెట్ కూడా ఎంత అయింది? బడ్జెట్ అంతా తక్కువ సార్ అయినది. నీ విత్ ఇన్ బడ్జెట్ లో అయింది, పెద్ద పెద్ద మందులు ఏం కాలేదు. వేలం ప్రేమ కొంచెం వేలం ప్రేమ ఒకటి కాస్ట్. కానీ నెంప్లోర్స్ ని కంట్రోల్ చేయాలంటే అట్ ఏ టైం నేనేం చెప్పానంటే, నువ్వు ఒకసారి వాడమన్నా, ఒకసారి నువ్వు వేలం ప్రేమ వాడిన తర్వాత మళ్ళీ వేలం ప్రేమ వాడద్దు. నెక్స్ట్ వాళ్ళే సార్ మీరు చెప్తారు కదా, వేలం ప్రేమ వాడకుండా దాని తర్వాత ఫ్యాస్లోమైసిస్ వాడుకోమన్నా. ఫ్యాస్లోమైసిస్ స్లరీ తయారు చేసుకొని, అది చెప్తారు ఏది అదే ఫ్యాస్లోమైసిస్ దాంట్లో ఉంటుంది స్లరీలో. సరేలా ఉంటుందా? సరే అదే ఫ్యాస్లోమైసిస్ వాడుకోవాలా. వాడుకునే విధానం ఎట్లా, ఏవి ఎంతెంత డోసేజ్ అనేది మొత్తం నువ్వు వాడే దాని మీదే ఉంటుంది. అది వాడతాను సార్, మీరు చెప్పినట్లు వాడతాను. వాడుతున్నాను కాబట్టి నీకు ఎక్కడ కానీ మళ్ళీ ఆకులు ఏమైనా చిన్నగా కనిపిస్తున్నాయా? ఇంతకు ముందు ఎన్ని ఆకులు మొత్తం కుచ్చులు చుక్కలు లెక్క ఉండే, అట్లా మొత్తం కుచ్చులు లెక్క ఉండే. ఇప్పుడు కుచ్చులు లేక ఫ్రీగా వస్తాను చూడు, ఫ్రీగా వస్తుంది. ఫ్లవర్ కూడా హెవీగా వస్తుంది. ఎలా ఉంది పూత? అదే అదే కావాలి నాకు కూడా. మీరు బాగా వచ్చిందని చెప్తేనే నాకు హ్యాపీ. కాదు మీకు అడుగు వచ్చేది కదా. ఇంకా వెంకటేష్, ఏమేమి డౌట్లు ఉన్నాయి నీకు పూతలో? ఏం డౌట్లు ఉన్నాయి మేజర్ గా నీకు పూతలో? పూత వర్షం వస్తాం కదా, అదే వర్షం వస్తుంది. వర్షంలో ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఏం చేయాలనేది ఒకటి. ప్లస్ షెడ్యూల్ కంప్లీట్ గా అయిపోయింది, ట్రిప్ షెడ్యూల్ సెకండ్ అది అయిపోయింది. ప్లస్ ఇంకోటి ఏమంటే ఈ పూత పిందెకి మారి పిందె కాయగా మారాలి, అదొకటి. సో ఇంకోటి ఏమంటే ఈ 4 గడ్డిదే సార్, గడ్డి 4 మేజర్ ప్రాబ్లమ్స్. ఈ మేజర్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనేది మొత్తం నీకు ఫర్దర్ గా నేను రాసిస్తాను. సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది ఏమంటే, గడ్డంతా బ్రష్ కట్టర్తో కొట్టించి పూలతో పెట్టి కట్ చేపేది. సరేనా? దాని తర్వాత ఏమంటే, వర్షాలు పడినాయి కాబట్టి మళ్ళీ ప్రాబ్లం ఎక్కువ రాకుండా, ఏది మన నెమ్టోర్స్ ప్రాబ్లమ్స్ రాకుండా నేను ఫ్యాస్లోమైసిస్ ఇస్తాను, అది కంటిన్యూస్గా వాడు. ఓకే. థర్డ్ మేజర్గా వచ్చేసి, ఈ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఫ్లవర్ డ్రాప్ కాకుండా కొన్ని స్పెషల్ మెడిసిన్స్ ఇస్తాను, అది యూజ్ చేయి.
స్ప్రే చేయాలి. స్ప్రే చేయి, సరే స్ప్రే చేయి. ఇంకోటి ఏమంటే డ్రిప్ షెడ్యూల్ అనేది వాతావరణం మూసుకొని ఉన్నప్పుడు, అప్పుడు వేస్తారు సార్. నేను చెప్పేది వాతావరణం మూసుకొని ఉన్నప్పుడు, తుఫాన్ పడినప్పుడు, వర్షాలు పడినప్పుడు, ఎక్కువ రోజుకి 2 బదులు 3 బదులు వర్షం పడినప్పుడు, ప్లస్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కనీసం 4 గంటలు ఎండ పడినప్పుడు డ్రిప్ షెడ్యూల్ వాడదు. మినిమం 4 గంటలు ఎండ పడాలా, క్లియర్ క్లైమేట్ ఉండాలా, కనీసం వర్షము వచ్చిండే ఒక రోజు గ్యాప్. వర్షం అంటే ఇంక బట్టలు తడిసిన వర్షం కాదు నీకు, అరపదును 10 వర్షం వస్తే 1 డే గ్యాప్, ఆ 2 డే తర్వాత డ్రిప్ షెడ్యూల్ కంటిన్యూ చేయి. ఎందుకంటే వర్షం పడుతుందేమో, చినుకులు వస్తాయేమో, చినుకులు పడినంత మాత్రాన నీకేమి ప్రాబ్లమేటిక్ ఏం కాదు. చాలా మంది రైతులు ఏం చేస్తున్నారు, వర్షం పడుతుందేమో అని డ్రిప్ షెడ్యూల్ ఆపేస్తున్నారు. ఇంత ఫ్లవర్ ఓవర్లోడెడ్ ఉంది, చెట్టుకి ఇంత ఫ్లవర్ ఉంది, ఇంకంత పూత రూపంలో ఉంది, ఇంకా అన్ని గోలి కట్టాలా, పూత పిందెగా మారాలా, పిందె కాయగా మారాలా. ఈ టైంలో నువ్వు వాతావరణం చూసుకొని షెడ్యూల్ వాడాలా. ఎంత వర్షం పడినా కానీ 1 or 2 days నీ భూమికి ఎస్పెషల్లీ, ఇది అందరికీ కాదు, నీ సాయిల్లో 1 రోజు కానీ 2 రోజు కానీ మాత్రమే గ్యాప్ ఇవ్వాలి. అర్థమైందా? షెడ్యూల్ కంటిన్యూ చేయాలి. ఎప్పుడైతే నువ్వు షెడ్యూల్ కంటిన్యూ చేయవు, ఎప్పుడైతే ఇన్ టైంలో న్యూట్రిషన్ పోదో, ఈ వచ్చిన పూత కూడా పిందెగా కట్టదు. ఈ పూత కూడా ఫుడ్ తక్కువ అయిపోతే రాలిపోతుంది. అర్థమైందా? ఇది మైండ్లో పెట్టుకోండి. మేజర్గా చేయాల్సిన ఈ 4 పనులు. ఫస్ట్ గడ్డి తీపిచ్చేయండి బ్రష్ కట్టర్ కొట్టి. అర్థమైందా? కూలలతో వద్దు, బ్రష్ కట్టర్ సరేనా? బ్రష్ కట్టర్, ప్రాపర్ న్యూట్రిషన్స్, తర్వాత నెమ్టోడ్స్ కంట్రోల్, 4th ఏం కూడా చెప్పింది షెడ్యూల్, ఫ్లవరింగ్ టు ఫ్రూట్ షెడ్యూల్. 5th ఏమంటే ఈ వర్షాలకి, ఇప్పటి నుంచి కంటిన్యూస్ గా వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ వర్షాలకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా నీ తోటలో, ఓకే, ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కానీ, ఏ ఫ్లవర్ కూడా డ్రాప్ కాకుండా కానీ దాని తగ్గట్టుగా నీకు షెడ్యూల్ ఇచ్చేస్తాను. ఆ విధంగా చేసుకుంటూ సరేనా? సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ వెంకటేష్, చెప్పినట్లు చేస్తున్నాం. ఫ్లవర్ బాగా వచ్చింది, ఫ్లవర్ ఫుడ్ సెట్ అవుతుంది. సరేనా? నీకేమైనా డౌట్లు ఉన్నాయా? ఏం డౌట్ లేదు. సో ఆ విధంగా ఇచ్చేస్తాను నేను. సరేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.